నన్నెందుకు చంపావు? నాకేం తెలియదు. నువ్వే చంపావు. నేనేం చేయలేదు. వదిలేయ్. నువ్వే నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. నాకేం తెలియదు. నువ్వే చేసావు కదరా. నేనేం చేయలేదు. నాకు తెలుసు. నిన్ను బతకనివ్వను. నిన్ను చంపేస్తా. వదలను. నిన్ను నిద్రపోనివ్వను. వదలను. నాకేం తెలియదు. నేనేం చేయలేదు. చెప్పాను కదరా, విడిచిపెట్టను. వదిలేయ్. చముడు. రండి అచ్చండా, కూర్చోండి. చిరంజీవ, ఎందుకంత విచారంగా ఉన్నావు నాయనా? నేనేం చేయలేదు. వదిలేయ్. నాకేం తెలియదు. ఎందుకు ఇలా జరుగుతుందో, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అచ్చండా. ఏదో తప్పు జరిగింది. అది నీ వల్లే జరిగింది. ఆ పాపమే నిన్ను వెంటాడుతుంది. అచ్చండా, ఇప్పటి వరకు ఈ ఊరికి ఎంతో మంచి చేసినాను. ఎన్నో పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేసినాను. నీకు తెలియంది ఏం లేదు. అలాంటిది నా వల్ల తప్పు జరగడమా? లేదు నాయన, ఏదో తప్పు జరిగింది. అది నీ వల్లే జరిగింది. అది కూడా సరిదిద్దుకోలేని తప్పు. నాకు తెలిసినంత వరకు ఏ తప్పు జరగలేదు. ఒకవేళ నాకు తెలియకుండా ఏమైనా జరిగుంటే దానికి పరిష్కారం లేదా? పరిష్కారం లేని ప్రశ్నంటూ ఈ అనంత విశ్వంలో ఏదీ లేదు. నా వంతు ప్రయత్నం నేను చేస్తా. మలిజాము మొదటి గడియలో ఒంటరిగా బయలుదేరి కాళీకోన దగ్గర నన్ను కలు. గుర్తు పెట్టుకో, నువ్వు బయలుదేరినప్పుడు గాని మార్గ మధ్యలో గాని నర మానవుడి కన్ను నీ మీద పడకూడదు. ఒకవేళ ఎవరైనా చూస్తే వచ్చిన దారినే వెనక్కి వెళ్ళు. అలాగే అచ్చండా. కపాలిక ప్రసన్న ప్రసన్న, ప్రచండ మాత ప్రసన్న ప్రసన్న, కాళీ మాత ప్రసన్న ప్రసన్న, మాత ప్రసన్న ప్రసన్న, ప్రసన్న ప్రసన్న. ఓం హ్రీం ఐం యాం ఆవాయామి రాలి. ప్రకోశ పైరెడ్డి అభ్యంగ స్నానానికి సిద్ధం చెయ్యి. శాకిని, డాకిని, లంకిని, శంకిని, రా. నువ్వు ఏ రూపంలో ఉన్నా రావాలి. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఎక్కడికి పోతావే? నువ్వున్నావని తెలుసు. ఇక్కడే ఈ పంచభూతాలలో ఓ భూతానివై దాక్కున్నావని తెలుసు. ఆవాయామి, నేను నీకు భయపడను. పో, ఎక్కడికి పోతావో పో. నిన్ను వదలా నాయనా. అది నీ మీద పగా ప్రతీకారాలతో రగిలిపోతోంది. నా వశం కావడం లేదు. ఇక మిగిలింది ఒక్కటే, ఆ ఆత్మని నువ్వు శరణు కోరడమే. క్షమించడం క్షమించకపోవడం దాని ఇష్టం. ఇక నీ గృహానికి బయలుదేరి వెళ్ళు. ఆత్మని రేపు రాత్రికి అక్కడే బంధిస్తాను. వెళ్ళి పూజకు సిద్ధం చేసుకో.
హాయ్ రా. హాయ్ బాబా. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్. హాయ్ ఎవరమ్మే? ఎవర్రా నేనేరా. అమ్మాయి? ఓహో ఇంట్లో ఒప్పిస్తా మా మ్యారేజ్ కి. తర్వాత ఫుల్ సత్తి హాయ్ నమస్తే. భాష వాలేకుం అస్సలాం. ఓకే కిరణ్ హాయ్ కోమలి హాయ్ గీడు రాజు హాయ్. హలో ఇంకేంద్రా ఊర్లో చెప్పాలరా ముచ్చట్లేదు. మామా, నువ్వే ఫుల్ దావత్ ఇయ్యాల్సిందే. గదే ఏ, దావత్రా. సరే నడురి. దా నడురి 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 నడురి. ఏయ్ ఏ మంజుల గడు చూడు. మంచుకున్నావా బిడ్డ? ఎవర్రా గీ పిల్ల? నేను అనుకున్నట్టే చేసినావు కదా. నేను బుద్ధిగా నౌకరు చేసుకుంటా, నువ్వు చూపెట్టిన పిల్లని చేసుకుంటా అని చెప్పి ఇప్పుడేమో పిల్లని ఇంటికి తీసుకొచ్చి నాకు చెప్పిందేంది, నువ్వు చేసిందేంది? పోనీలేవే, వాళ్ళిద్దరు ఇష్టపడారు కదా, విడిచిపెట్టే. ఇదంతా నువ్వు చేయబట్టే జరిగింది. ఫస్ట్ నీకు లగ్గం చెయ్యాలి. పోనీలే కొలువు చేసుకో అన్నావు, ఇప్పుడేమో పిల్లని తీసుకొచ్చి పెట్టిండు. గా పిల్ల కులమేందో తెలవదు, గోత్రమేందో తెలవదు. మన ఊర్లో ఒక కుల పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది బావర్రమ్మా? గంతెందుకు మన చిన్న బాబాయ్ చిన్నమ్మని చూడు, వాళ్ళు బావర్రా. కులంతో పనేందమ్మా? ఏమో ఏమన్నా చేసుకోరా, మీ ఇష్టం. ఎన్నన్నా పోండ్రి. గదంతే తీరా మెల్లగా మారుతుంది. నడుండ్రి. దాను అమ్మా గాయత్రి, నన్ను క్షమించు. నీకు కావాల్సిన నా ప్రాణాలే కదా, ఆనందంగా తీసుకో. ఇలా క్షణక్షణం భయపడి చంపడం కంటే ఒకేసారి చంపి, అదే నాకు ఆనందం తల్లి. ఆవాహయామి. ఓం హ్రీం ఫట్. రండి కూర్చోండి. ఏం జరిగినా ఇక్కడి నుంచి కదలొద్దు. ఆత్మ మన ముందుకు వచ్చినప్పుడు పూజని రకరకాలుగా భంగపరచాలని చూస్తుంది. ఏం జరిగినా మనసు పదులుపరుచుకొని దృష్టంతా పూజ మీదే లగ్నం చెయ్యి. ప్రకోష, ఈ బంధం మెడలో వేయి. ఓం హ్రీం ఫట్. ఆవాహయామి. రావాలి, ఎక్కడున్నా రావాలి. రా. స్వాహ. ఆవాహయామి, ఆవాహయామి, ఆవాహయామి. రావాలి, ఎక్కడున్నా రావాలి. లంకిని, శంకిని, డాకిని. రా రా. ఆవాహయామి, 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 ఆవాహయామి. రా రా రా. ఆవాహయామి. ఓం హ్రీం ఫట్. కాళికా మాతే నమో నమః. ఎవరు? ఆగు, కదలద్దు. ఏం జరిగినా ఒక్క క్షణంలో చచ్చిపోతావు. ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నాతో పెట్టుకోకు, మర్యాదగా చెప్పు. ఎవరు నువ్వు? నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. నన్ను ఆపే శక్తి కూడా నీకు లేదు. నా శక్తి ముందు నువ్వు చిన్న చీమ లాంటి వాడివి. నలిపేస్తా. ఒప్పుకుంటా, అందుకే బతిలాడుకుంటున్నా. అయితే చూడు. చండాలిక.
వద్దు చంపొద్దు 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 చంపొద్దు. ఆగు. ఎందుకు ఈ అమాయకుడిని హింసిస్తున్నావు? నీకేం కావాలి? వీడు అమాయకుడా? కన్న కూతురులా చూసుకోవాల్సిందన్న బలవంతంగా అనుభవించి ఎక్కడ నిజం బయటపడుతుందన్న భయంతో చంప